విధించండి. ఇదే రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఇప్పుడు విధానాల పరంగా ఇప్పుడు సపోజ్ ఏదైనా కొన్ని విధానాలు, ఏదైనా ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకుంటే అవి ప్రజలకు కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా కొన్ని పార్టీలకు నచ్చకపోవచ్చు. దాని మీద మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తారు, వేరే ప్రభుత్వాలు గద్దె వేస్తే వాళ్ళ విధానాలు బాగుండొచ్చు, ఇదంతా ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతాయి. ఏది చేసినా ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా చేయాలి. ఆ విధానాలు నచ్చకపోతే ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వరు. ఇంతే కదా జరగాల్సింది. కానీ అసలు ప్రజాస్వామ్యమే వదిలేసి అసలు ప్రజాస్వామ్యమే వద్దని చెప్పే ఇలాంటి పార్టీని ఎలా వదిలించుకోవాలి అనేది ఇప్పుడు కీలకమైన సమస్యగా కనపడుతోంది. వెంకటకృష్ణ గారు సార్, మనం అందరం విస్మరిస్తున్నటువంటి అంశం ఏంటంటే జగను బతికి ఉండాలంటే ప్రాణం సరే, రాజకీయంగా కాదు, రాజకీయంగా బతికి ఉండాలా, జగన్ బలంగా ఉండాలని ఈ రాష్ట్రం కాదండి, కేంద్రం కోరుకుంటుంది. ఓకే, కేంద్రం కోరుకుంటుంది. మేమేమన్నా చెప్తే వీళ్ళు కావాలని అంటారు. కేంద్రం కోరుకుంటుంది. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఆయన కోర్టుకు పోతున్నాడా? సిబిఐ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? కేసు చర్చలు జరుగుతున్నాయా? వాదనలు జరుగుతున్నాయా? వివేకానంద రెడ్డి కేసు బయటకు వచ్చిందా? దాని మీద తుది ఘట్టం ఏదన్నా కనపడుతుందా మీకు? కాబట్టి కేంద్రం యొక్క ఆశీర్వాదం ఈనాటికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో 25 సీట్లు మా గుప్పెట్లో ఉండాలా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కూటమికి ప్రత్యామ్నాయం వాళ్ళ తయారు చేస్తున్నారు. అందుకోసం ప్రజల్ని చైతన్యపరచడం ఒకటే కార్యక్రమం. ప్రజల్ని ఇప్పుడు నేను అభినందిస్తున్నా మన ప్రసాదరావు గారిని. ఆయన నేనే ఆ బాధ్యత తీసుకుంటా అంటే ఆ రకంగా సమాజం పట్ల కన్సర్న్ ఉండేటువంటి వాళ్ళు ఏమి ఇంత దుర్మార్గము అనేటువంటిది అనిపిస్తుంటది. నేను చెప్పేది ఏమంటే కూటమి ప్రభుత్వానికి ఏమండి వెంకటకృష్ణ గారు, గనుల కుంభకోణం కనపడదా? వాసుదేవరెడ్డికి చేసిన కుంభకోణం కనపడదా? వారి వెనకాల ఉండే వాళ్ళు ఎవరో కనపడరా? వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర ఖజానాకు గండి పెట్టిన వాళ్ళు కనపడరా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉండవా? మీరు బర్రె రవీంద్రారెడ్డి వీళ్ళేనా, లేకపోతే ఆ పోసాని కృష్ణ ఇటోలేనా మీకు? ఇవి పెద్ద జనం పట్టించుకోరండి. జనం పట్టించుకునేది వాళ్ళను అన్పాపులర్ చేయాలంటే అధికారాన్ని ఉపయోగించి ఎట్లా కొల్లగొట్టినారు, ఎట్లా ప్రజాధనం కొల్లగొట్టినారు, ప్రజలకు అన్యాయం జరిగింది అనేటువంటిది రంగంలోకి తీసుకొని రావాలా. మీరు మాత్రం పైన మెత్తగా వాళ్ళతో కలిసి లాలుచి పనులు చేస్తుంటారు. బియ్యం దొరికే అన్నారు. ఏమైంది బియ్యం కేసు? ఈ రకంగా కాంప్రమైజ్ కావడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుందా, ఢిల్లీలో జరుగుతుందా మరి నాకు తెలియదు. చాలా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తే ప్రజల్లో కదిలికి వస్తుందని. అట్లా కాదు, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఆకాశాన్ని నిచ్చెనేస్తా, నేను ఇక మీకు మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక సంపదని సృష్టిస్తే ఎట్లా సృష్టిస్తారండి? ఈ ప్రపంచం లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఉంటుందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంబంధం లేకుండా ఉంటుందా? కాబట్టి మనం చేయగలిగేది ఏమిటి? అవతల వాళ్ళ యొక్క లోపాలు, దుర్మార్గాలు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలా, ఇది అజెండా పెట్టుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇది అజెండాలు సంబంధం లేకుండా ఎవరెవరో కళ్ళగంటూ ఉంటే ప్రజల్లో వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి ఇబ్బంది వాళ్ళని క్రమంగా ప్రభుత్వానికి దూరం చేస్తుంది. అటువంటి ఒక వాతావరణం రాకూడదని నేను కోరుకుంటున్నా. అది రావాలా రాకూడదా అంటే ప్రభుత్వం యొక్క పనుల మీద ఆధారపడింది. నేను చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం లేదండి. క్షేత్రస్థాయిలో మాత్రం పని చేయడం లేదు. అది దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నా అభిప్రాయము. ఇప్పుడు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి మహాయజ్ఞం ఎవరు చేసినా కానీ మంచిది. అది ప్రజల్లోకి పోతే సమస్యలు కూడా చెప్తారు కదా ప్రజలు. నేను అంటున్నది కూడా అదే గఫూర్ గారు, మీరు అన్న పాయింట్, క్షేత్రస్థాయిలో పరిపాలన లేదు, అంతా ఇదిగా లేదు అనేది ఒకవేళ నిజమైతే అది ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరున్నా ప్రజాస్వామికవాదులు పరిపాలించాలి. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఈ రాజ్యాంగానికి లోబడి చట్టాలను గౌరవిస్తూ వాటిని